మన యొక్క విశ్వాస ప్రమాణంలో కూడా మరి నైసియా విశ్వాస ప్రమాణంలో 325 సంవత్సరం క్రీస్తు శకం మరి అథనేషియస్ ఏరియన్ మరి ఆ వాదాన్ని కొట్టివేస్తూ నైసియా సభలో దేవుడు తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు అని త్రియేక దేవుని మనం విశ్వసిస్తున్నాం. మనం విశ్వసించేటువంటి దేవుడు త్రియేక దేవుడు అని సంఘం అంతటిని ఒప్పింపజేశాడు. సంఘం అంతా ఒప్పుకున్నది. మనం కూడా నైసియా విశ్వాస సూత్రంలో మనం కూడా ఒప్పుకుంటాం. తండ్రి అయినటువంటి దేవుడు సృష్టికర్తగా, కుమారుడైనటువంటి దేవుడు మన రక్షకునిగా నరవతారిగా లోకానికి వచ్చినాడు అని పరిశుద్ధాత్మ దేవుడు గురించి మాట్లాడుతూ మరి ఒప్పుకుంటూ ఆయన తండ్రి నుండి కుమారుని నుండి బయలుదేరువాడును, తండ్రితో మరి కుమారునితో కూడా మహిమ పొందబడి ఆరాధించబడువాడును, ప్రవక్తల ద్వారా పలికిన వాడును అని ముగ్గురి యొక్క దైవత్వాన్ని, త్రిత్వాన్ని మనం ఒప్పుకున్నట్లుగా ఈ యొక్క నైసియా విశ్వాస ప్రమాణాన్ని ఏర్పాటు చేశారు. మనము మరి ఆరాధనలో వాటిని ఒప్పుకుంటూ మన దేవుడు తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు అని మనం విశ్వసిస్తూ ఉన్నాం.